తన సోషల్ మీడియా అకౌంట్ అందులోనూ ఫేస్బుక్లో ఆయన పెట్టినటువంటి ఒక పోస్టు అది బాగా వైరల్ అయింది మీడియా సర్కిల్స్లో, సోషల్ మీడియా సర్కిల్స్లో. ఆయన ఆ పోస్ట్ పెట్టిన తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ మీద ఇప్పుడు ఆ వివాదం ఆమె మీదకి మళ్ళింది. ఇంతకీ ఆయన ఏం పోస్ట్ పెట్టారు ఒకసారి చూద్దాం. నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్క మాట చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు. కథని డాష్ చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు, నా సోల్ వేరు, అసలు ఆ కథే వేరు అని ఆయన చాలా ఇది ఏదైతే కథని డాష్ చేశారు అని చెప్పేసి ఆయన చెప్పారో అది చాలా తీవ్రమైనటువంటి పదం ఆయన ఉపయోగించారు. సాధారణంగా అలాంటి మాటలు ఉపయోగించకూడదు. ఒక రకంగా చెప్పాలంటే అది సాయి మాధవ్ బుర్రా లాంటి రైటర్, పేరున్న రైటర్ అసలే ఉపయోగించకూడదు, కానీ ఆయన ఉపయోగించారు. దీంతో చాలామంది ఏమని అభిప్రాయపడ్డారంటే ఇది ఆయన ఎక్కడా కూడా పేరు ప్రస్తావించలేదు, కానీ ఆయన సన్నిహితులకి అలాగే చాలామందికి కూడా ఆయన ఏ సినిమా గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ మాటలు చెప్పారో ఆ సినిమా వాళ్ళందరికీ కూడా తెలుసు. అందువల్ల ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగా మారిపోయింది. ఆయన ఎంతగా మనస్తాపం చెంది ఉంటే ఇలా పెట్టి ఉంటారు అని చెప్పేసి అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఈ పోస్ట్కి వచ్చినటువంటి కామెంట్స్ కూడా అవే తెలియజేస్తున్నాయి. మీకు కూడా ఈ రాజకీయాలు తప్పలేదా అని చెప్పేసి చాలామంది ఆయన మీద సానుభూతి ప్రదర్శించారు.